హలో, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ రూమ్. నేను మీ తాడూరి శ్రీనివాస్. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో పాలో ఆల్టో సిటీలో గూగుల్ ప్లెక్స్ కాంప్లెక్స్లో గూగుల్ వారి అందమైన కలర్ఫుల్ సైకిల్ మీద సైక్లింగ్ చేస్తూ మీకు గూగుల్ కంపెనీ యొక్క విశేషాలను తెలియజేస్తూ ఉన్నాను. 1996లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునేటటువంటి యువకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఒక చిన్న ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు. దాని పేరు బ్యాక్రబ్. వాళ్ళు ఏంటంటే వెబ్సైట్ల మధ్యలో లింకులు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ప్రయత్నం. ఈ ఐడియానే ప్రపంచాన్ని మార్చేసింది. వారిద్దరు కూడా, ఒకరేమో అమెరికన్, మరొకరేమో రష్యన్. వీరిద్దరి మధ్యలో ఇండియన్స్ యొక్క భాగస్వామ్యం ఏ రకంగా ఉందో మీకు విపులంగా తెలియజేస్తాను. చిన్నప్పుడు చదువుకున్నటువంటిది స్టోరీ ఒకటి మీకు చెప్తాను. ఆనాటి శ్రీకృష్ణుణ్ణి తల్లి యశోదాదేవి మట్టి తిన్నావు నీ నోట్లో నోరు తెరిచి చూయించు అంటే నోరు తెరవగానే శ్రీకృష్ణుడి నోట్లో ముల్లోకాలు కలిగినటువంటి భూగోళం కనిపించింది. ఈరోజు మనిషి యొక్క జీవితంలో సెల్ ఫోను లేనిది ఉండలేకపోతా ఉన్నాడు. అరచేతిలో పట్టేటటువంటి ఆ సెల్ ఫోనులో ప్రపంచ విశేషాలు తెలుసుకునే గూగుల్ లేనిది ఈరోజు మనిషి కనీసం నిద్ర కూడా పోతలేడు. ఆ రకంగా గూగుల్ జీవితంలో భాగస్వామై కూర్చుంది. మీ అందరికీ తెలుసు, ఈ గూగుల్ అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థుల యొక్క మేధో మదనం నుండి జనించినటువంటిదే ఈ గూగుల్. వారి పేర్లు లారీ పేజ్, సెర్జీ బ్రిన్. ఒక చిన్న ప్రాజెక్ట్ కాలేజ్లో మొదలుపెట్టినారు. దాని పేరు బ్యాక్రబ్. వీరి ఐడియా ఏంటంటే వెబ్సైట్ల మధ్యన లింకులు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ప్రయత్నం. ఆ తర్వాత ఈ ఐడియానే ప్రపంచాన్నే మార్చేసింది. అది ఏ రకంగానో మీకు చెప్తాను. 1997 వచ్చేసరికల్లా బ్యాక్రబ్ అన్న పేరును మార్చాలనే ఆలోచన వచ్చింది. వచ్చినందే తడువు మ్యాథ్స్లో పెద్ద సంఖ్య ఏంటి అల్గారిథంలో అని చూసి అదే గూగోల్, GOOGOL 1 × 10⁻10 అంటే ఒకటి పక్కన 100 జీరోలు పెట్టేటటువంటి వాల్యూని వారు నామకరణం చేద్దామని ఆలోచించారు. దాని నుండి ప్రేరణ పొంది పేరు పెడదామనుకొని టైప్ చేస్తే GOOGOL బదులు ఒక చిన్న పొరపాటుగా GOOGLE అని ఇప్పుడున్న ప్రస్తుత పేరుని టైప్ చేశారు. టైప్ చేసిన తర్వాత ఇది ఈజీగా, క్యాచీగా బాగానే ఉంది, దీన్నే పేరుగా పెట్టేద్దామని పెట్టేశారు. చూడండి, ఒక పొరపాటు ఈరోజు ప్రపంచంలోనే ఒక దిగ్గజ కంపెనీగా గూగుల్ పేరుతో నామకరణం చెందింది. అంటే మిరాకిల్స్ ఆ రకంగా జరుగుతూ ఉంటాయి. 1998లో గూగుల్ అధికారికంగా స్థాపించబడింది. ఎక్కడో తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు. పాలో ఆల్టో కాలిఫోర్నియాలోని ఒక ఇంట్లో, ఆ ఇంట్లో కూడా ఒక చిన్న గ్యారేజ్లో, అది కూడా వాళ్ళది కాదు, సుసాన్ వొజికికి అనే యువతికి చెందినటువంటి గ్యారాజ్. దాన్ని అద్దెకి తీసుకున్నారు ఒక $1,500-1,700. ఆమెనే తర్వాత యూట్యూబ్ సీఈఓగా సుసాన్ వొజికికి మారడం మరొక మజిలీ. చూడండి ఆ ప్లేస్ ఎంత పవిత్రమైందో. యూట్యూబ్కి సీఈఓగా మారిపోయింది ఆవిడ. గూగుల్ వెనుక ఉన్నటువంటి కథలో భారతీయులు కూడా ఉన్నారు. భారతీయులలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ప్రొఫెసర్ రాజీవ్ మొత్వాని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వీరికి మెంటర్గా పనిచేశారు. పేజ్ ర్యాంక్ ఆవిష్కరణకు మార్గదర్శకుడు. వీరి మేధస్సు మదిస్తున్నప్పుడు ఇద్దరు ఆలోచనలోంచి ప్రొఫెసర్ రాజీవ్ మొత్వాని మరి వీరి యొక్క ఇద్దరు స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్ట్లో మెంటర్గా, మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఇక్కడ మీకు ఒక చిన్న కరెంట్ అఫైర్స్ చెప్తాను. అమెరికా, రష్యా ఉప్పులో నిప్పు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు విద్యార్థులు కూడా, లారీ పేజ్ ఏమో అమెరికన్, సెర్జీ బ్రిన్ ఏమో రష్యన్. బర్త్ ప్లేస్ మాస్కో అయినా ఇప్పుడు అమెరికన్ సిటిజన్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అంటే అమెరికా, రష్యాకు చెందిన 2 మేధస్సులు కలిస్తే, ఆ 2 మేధస్సులకు భారతీయుడు మెంటర్గా పనిచేస్తే, ఆ భారతీయులు సంస్థ ఎదగడంలో కృషి చేస్తే ఎంత ప్రపంచంలో వండర్ను సృష్టించగలుగుతారో చూడండి. జియో పాలిటిక్స్లో కూడా ఈ 3 దేశాలు కలిసి వసుదైక కుటుంబాన్ని స్థాపించాలంటే ఎంత గొప్పగా ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దగలరో మీరు ఒక్కసారి దీన్ని కంపేర్ కూడా చేసుకోవచ్చు. ఇది యాదృచ్ఛికమో మరి మిరాకిలో తెలియదు, కానీ ఆ రకమైనటువంటి కాంబినేషన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 1997 వచ్చేసరికల్లా బ్యాక్రబ్ పేరుని గూగుల్గా మార్చడం, నేను ఇంతకుముందే చెప్పినట్టు 1 × 10⁻10 నుండి ప్రేరణ పొంది గూగుల్ అని పేరు పెట్టడం. 1998లో గూగుల్ అధికారికంగా స్థాపించబడింది. అది కూడా చెప్పాను మీకు, చిన్న గరాజ్లో అని. ఆ గరాజ్ పరిస్థితి చూస్తే మీరు
ఆశ్చర్యపోతారు. గరాజ్లో చిన్నదిగా ఉంది కాబట్టి, స్థలం సరిపోదు కాబట్టి ఫోల్డింగ్ చైర్స్, ఫోల్డింగ్ టేబుల్ అంటే మడత కుర్చీ, మడత పెట్టే టేబుల్స్, వాటి మీద వెనకటి డబ్బా లాంటి కంప్యూటర్స్, ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, ఇద్దరు చెడ్డీలు వేసుకున్న కుర్రాళ్ళు, శాండిల్ చెప్పులు వేసుకున్న కుర్రాళ్ళు పిజ్జాలు కాఫీలతో కాలం గడుపుతూ ఈ ఇన్వెన్షన్కి, ఈ ఆవిష్కరణకి, రీసెర్చ్కి పునాది వేసినటువంటి గది ఆ గరాజ్. అది కార్లు పెట్టుకునే స్థలం, ఇంట్లో పనికిరాని వస్తువులని స్టోరేజ్గా మార్చుకునేటటువంటి స్థలంలోంచి గూగుల్ జన్మించింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు గూగుల్ వెనుక ఉన్న కథలో భారతీయుల యొక్క భాగస్వామ్యం. ప్రొఫెసర్ రాజీవ్ మత్వానీ యూనివర్సిటీలో పేజ్ ర్యాంక్ ఆవిష్కరణకు మార్గదర్శకుడైతే, కవి తారక్ రామ్ శ్రీరామ్ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త. ఇతను వారు కష్టాలలో ఉన్నప్పుడు, ధన సమీకరణ ఇబ్బంది అవుతున్నప్పుడు పెట్టుబడిదారుడిగా ఆ కంపెనీకి హెల్ప్ చేసి వీళ్ళకి డైరెక్టర్గా కూడా మరి ఆర్థిక సహాయం చేసి ఉండడం జరిగింది. ఆ రకంగా ఆర్థిక సహాయం తను పెట్టడమే కాదు, అమెజాన్ ఓనర్ అయినటువంటి వారితో, ఆ తర్వాత కొద్దిపాటి వారి మిత్రులు, బంధువులు అందరితో మరి అమౌంట్ని కలెక్ట్ చేసి ఈ కంపెనీకి మొదటి పెట్టుబడిగా మన ఇండియన్స్ కూడా తోడ్పాటును అందించడం. ప్రాథమిక దశలో వీరిద్దరితో పాటు మరో ఇంజనీర్, వీరి ఫ్రెండ్, స్టాన్ఫోర్డ్ కాలేజ్లోనే చదువుతున్న ఫ్రెండ్ హసన్ అని ఈ ఆఫీస్ నిర్వహణ కానీ, ఒక టీం తయారు చేయడంలో కానీ, ఈ ఇన్వెన్షన్కి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడంలో కానీ హసన్ది కూడా మరవలేని పాత్ర. ఆ తర్వాత కాలంలో హసన్ మరి రోబోటిక్స్ చదవడానికి వేరే యూనివర్సిటీకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ శ్రీధర్ రామస్వామి అనే మరో ఇండియన్ గూగుల్ యాడ్స్ విభాగంలోకి వచ్చిన తర్వాత ఇది $1 బిలియన్ బిజినెస్గా ఎదిగిపోయింది. ఇంత పెద్ద గూగుల్ కంపెనీకి మొదటి ఉద్యోగి ఎవరో తెలుసా? క్రేగ్ సిల్వర్స్టైన్, స్టాన్ఫోర్డ్ క్లాస్మేట్. ఆ యూనివర్సిటీలో ఒక క్లాస్మేటే క్రేగ్ సిల్వర్స్టైన్ మొదటి ఉద్యోగి ఈ కంపెనీకి. ఇప్పుడు గూగుల్ ప్రధాన కార్యాలయం ఇదిగో ఇక్కడ నేను తిరుగుతున్నటువంటి కాంప్లెక్స్ గూగుల్ ప్లెక్స్ మౌంటైన్ వ్యూలో మరి పాలో ఆల్టోలో కాలిఫోర్నియాలో ఉంది. 2015లో గూగుల్ ఒక పెద్ద కంపెనీగా మారిపోయింది. అల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ అనే పేరుతో కూడా పునఃస్థాపన జరిగింది. మళ్ళీ ఇక్కడ మరో భారతీయుడు గూగుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు పేరు తెచ్చిపెట్టినటువంటి భారతీయుడే మరెవరో కాదు, సుందర్ పిచాయ్. మద్రాసులో జన్మించి ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరు తన ఏడాది శాలరీని వారి తండ్రి విమాన ప్రయాణం టికెట్ కొని పంపిస్తే తను ఇక్కడ డయలింగ్ ఫోన్ అప్పుడు వెనకడిది ఒక డబ్బా కంప్యూటర్ని కూడా అనుకున్నప్పుడు చూడలేని పరిస్థితి. యూనివర్సిటీలో ఎప్పుడో ఒకసారి తను అనుకున్నదే తడువుగా కంప్యూటర్ చూడలేనటువంటి జీవితం. అటువంటి జీవితం నుండి ఈరోజు ఆ కంప్యూటర్లు కలిగినటువంటి లక్షలాది ఎంప్లాయీస్ని కలిగినటువంటి గూగుల్ కంపెనీకి సిఇఓగా ఎలెక్ట్ కావడం అంటేనే మన భారతీయులు గర్వించదగ్గే రోజు ఆ రోజు రానే వచ్చింది. 2015లో సిఇఓగా బాధ్యతలు సుందర్ పిచాయ్ చేపట్టిన తర్వాత ఈరోజు మనం వాడుతున్నటువంటి గూగుల్ క్రోమ్ అనే వెబ్ పేజ్, యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పేజ్ అతని ఆవిష్కరణనే. అతను MBA మేనేజ్మెంట్ చదివి ఈ కంపెనీలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సిఇఓగా మరి ప్రపంచంలోనే పేరెన్నిక కంపెనీగా మార్చడం జరిగింది. మీకు కొన్ని ముఖ్య ఘట్టాలు, సంవత్సరాలతో పాటు డేట్ల వారీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 1996లో బ్యాక్రబ్ అనే ప్రాజెక్ట్ ప్రారంభించారు ఇద్దరు యువకులు. 1997లో పేరు మార్చి గూగుల్గా పెట్టినారు. 1998లో గూగుల్ స్థాపన, మొదటి ఉద్యోగి క్రేగ్ సిల్వర్స్టైన్. 1998 తొలి పెట్టుబడి యాండీ బెక్టోలిషం ఒక $1 lakh వీరికి పెట్టుబడిగా ఇచ్చినారు. 2004లో IPO, 2005లో ఆండ్రాయిడ్ కంపెనీ కొనుగోలు, 2006లో యూట్యూబ్ కొనుగోలు, 2015లో అల్ఫాబెట్ ఏర్పాటైంది, 2015 ఇప్పటి వరకు సిఇఓగా సుందర్ పిచాయ్ గారు. ఇది కంపెనీ యొక్క మైల్ స్టోన్స్. యూట్యూబ్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వీడియో కూడా గూగుల్ వారిదే. గూగుల్ ప్రతిరోజు 8.5 బిలియన్ సెర్చ్లని ప్రాసెస్ చేస్తుంది. ప్రపంచ సెర్చ్ మార్కెట్లో 90% వాటా గూగుల్దే. ఆండ్రాయిడ్ ఫోన్లలో 70% పైగా గూగుల్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. గూగుల్ యాడ్స్ ద్వారా ఏటా యావరేజ్గా $200 బిలియన్లు పైగా ఆదాయం సంపాదిస్తోంది. ఒక గ్యారేజ్ నుండి మొదలై గూగుల్ ప్రయాణం ఈరోజు ప్రపంచపు మేధో శక్తిగా నిలబడి ఈ విజయంలో మన భారతీయులు కూడా ఉండడం మన పాత్ర మరవలేనిది, మనం గర్వించదగ్గది. ఈ గూగుల్ కంపెనీ పేరు విన్నప్పుడు
మన భారతీయులకు కూడా గర్వం ముట్టిపడుతుంది. మీ అందరికీ తెలుసు, గూగుల్ నోస్ ఎవ్రీథింగ్, బట్ డూ యూ నో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? విత్ బ్యాక్రబ్, ఏ గరాజ్ అండ్ ఏ ఫ్యూ బ్రిలియంట్ ఇండియన్ మైండ్స్ అలాంగ్ విత్ పేజ్ అండ్ బ్రిన్. ఈరోజు ప్రపంచంలోని ఇన్ఫర్మేషన్, ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుడు చూడగలిగేటటువంటి, పొందగలిగేటటువంటి ఇన్ఫర్మేషన్ అందించేదే గూగుల్. ఈరోజు గూగుల్ మ్యాప్స్ ద్వారా మనకు దారి చూపిస్తుంది. గూగుల్ మెయిల్ ద్వారా మానవ సంబంధాలను పెంచుతుంది. ఈరోజు యూట్యూబ్ ద్వారా మన కల్చరల్ యాక్టివిటీస్ని, మన యొక్క అనేక విషయాలని మరి దర్శించుకునేటటువంటి ఆవిష్కరణగా మారిపోయింది. ఈ రకంగా ఎన్నో ఆవిష్కరణలు గూగుల్ ద్వారా వస్తూ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మేరెనిక గూగుల్ కార్లను కూడా తయారు చేస్తూ ఉంది. ఈ రకంగా గూగుల్ ప్రపంచంలోనే గొప్ప కంపెనీగా మారడం. ఈ గూగుల్ కంపెనీలో నేను తిరుగుతున్నప్పుడు అనేక విషయాలు, ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి కూడా తెలిసింది. ఇలాంటి వెల్ఫేర్ భారతదేశంలో కూడా ఉంటే బాగుండును అనిపించింది. ఈరోజు గూగుల్లో పర్యటిస్తున్నప్పుడు అనేక విషయాలు నాకు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరి యొక్క ఎంప్లాయీస్ వెల్ఫేర్ విషయంలో చాలా జాగ్రత్తలు, చాలా సౌకర్యాలు కల్పించినారు. భారతదేశంలో కూడా మన కంపెనీలలో ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుండును అనిపించింది. అవేంటంటే, ఎంప్లాయీస్ స్ట్రెస్కి గురి కాకుండా వారికి అనేక సౌకర్యాలు. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే 6 months సాలరీతో కూడినటువంటి సెలవులు. ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోతే సుమారు 10 ఏళ్ళు వారికి హాఫ్ శాలరీని, ఆ ఇంట్లో భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు 10 ఏళ్ళు శాలరీని ఇస్తారని తెలిసింది. ఆ తర్వాత ఇంట్లో పని బిజీ ఉండి బట్టలు ఉతుక్కోలేకపోతే మళ్ళీ వారు ఎక్కడ స్ట్రెస్కు గురవుతారోనని ఇంటికాడ నుండి ఇడిచిన బట్టలను తెచ్చి ఇక్కడ ఉతుక్కోవడానికి కూడా మరి లాండ్రీ కూడా ఉంది. అదే రకంగా ఫ్రీ ఫుడ్, మధ్యలో పానీయాలు, ఫ్రూట్ జ్యూసెస్, బీవరేజెస్, కాఫీ లాంటిది ఆల్వేస్ ఫ్రీగా దొరికేటటువంటిది ఎంప్లాయీస్కు సౌకర్యం. మనలాగా కంపెనీలలో ఒక డెస్క్లో ఒక కుర్చీ, టేబుల్ పక్కనే కూర్చొని చేసే విధానం కాదు. తను ఎక్కడ కూర్చోవాలనుకున్న, ఒక ఉయ్యాలలో కూర్చోవచ్చు, ఒక బెంచ్లో కూర్చోవచ్చు, ఒక సోఫాలో కూర్చోవచ్చు. అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. అంటే ఒక సోఫా లాంటి దాని మీద పడుకొని కూడా అక్కడ వర్క్ చేయవచ్చు. ఎలాంటి డ్రెస్ కోడ్ కూడా ఉండదు. అంటే మనం ఇంట్లో పనిచేసేటప్పుడు ఎట్లా రిలాక్స్ అవుతూ వర్క్ చేస్తామో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు గూగుల్లోనే చేసింది కంపెనీ. ఇదే కాకుండా గూగుల్ ఎంప్లాయీస్ కోసం ఆ కంపెనీలో తిరగడానికి ఎక్కడైనా సైకిళ్ళ ఏర్పాటు, కార్ల ఏర్పాటు, బస్సుల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది, ఉచిత ప్రయాణం. అదే రకంగా వారి చుట్టాలు వచ్చినా కానీ, వారి పిల్లలు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, కిడ్స్ ఉన్నారు, మరి ఇంట్లో వదిలేస్తే ఎట్లా, పెట్స్ ఉన్నాయి వదిలేసి వస్తే ఎట్లా అని ఆలోచన లేకుండా వారు పెట్ని తీసుకొని డ్యూటీకి రావచ్చు. అక్కడ పెట్ పార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని వస్తే కూడా చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. వారు అక్కడ ఆడిపిస్తూ వర్క్ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైనటువంటిది, చాలా నన్ను ఆకర్షించినటువంటిది ఏంటంటే, 100% వర్క్లో 80% మాత్రమే చాలా సీరియస్ నేచర్ వర్క్ ఉంటుంది. 20% మాత్రం తను ఇష్టం ఉన్నటువంటి ఇన్వెన్షన్ కోసం, అంటే రీసెర్చ్ కోసం, కొత్త ఆవిష్కరణల కోసం, కొత్త టీము, వారి ఇష్టం ఉన్నట్టుగా, ఇష్టమున్న టాపిక్ మీద, ఏ ఫీల్డ్ మీద అయినా కానీ వర్క్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీంట్లో ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, 99% వీరు ఇన్వెన్షన్కి ఏదైతే 20% టైం కేటాయిస్తూ ఉన్నారో, వారి 100 రోజులలో 20 రోజులు అనుకోండి, అంత టైం కాలమానం వేరే వర్క్ చేయవచ్చు. ఆ ఆవిష్కరణలు ఏవైతే వస్తాయో దాంట్లో ఒక్క ఆవిష్కరణ వచ్చినా సరే అది కంపెనీకి ఉపయోగం అనే ఒక ఆలోచనతో ఈ వెసులుబాటును కల్పించినారు. అక్కడ ఆ సమయంలో ఎంప్లాయీస్ ఎవరైతే ఇష్టపడి తన ఓన్ ఇన్వెన్షన్స్లో అక్కడ ఆవిష్కరణలు చేస్తారో, కనిపెడతారో, అవే ఈరోజు గూగుల్ మ్యాప్స్ రూపంలో, గూగుల్ మెయిల్స్ రూపంలో అనేక సబ్ కేటగిరీస్ ఇవి యాప్స్ రావడం కూడా, ఇవన్నీ మిగతా ఎక్స్పాన్షన్స్ రావడం కూడా అక్కడ పుట్టినటువంటిదే. అంటే కంపెనీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ చూస్తూ రిలాక్స్ మోడ్లో పని ఒత్తిడి లేకుండా చేపిస్తే కొత్త ఆవిష్కరణలు ఏ రకంగా ఉద్భవిస్తాయో, ఈ ప్రపంచంలోనే అందరికీ ఉపయోగపడేటటువంటి ఆవిష్కరణలు, అద్భుతాలు గూగుల్లో జరుగుతూ ఉన్నాయి. అందుకే గూగుల్ లాంటి కంపెనీ ఈరోజు ప్రపంచంలో విస్తరించింది. మన హైదరాబాద్లో కూడా ఉండడం మనకు గర్వకారణం. థ్యాంక్ యూ. మన టీఎస్ న్యూస్ రూమ్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వైజ్ఞానిక సమాచారాన్ని మీకు అందించేందుకు కష్టపడతాను. మీరు ఆదరించండి. థ్యాంక్ యూ.